హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మే నెలలో ఇవ్వబోయేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి అదిరిపోయే 2 శుభవార్తలు అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మే నెలలో ఇవ్వబోయేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీకి సంబంధించి 2 ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్స్ అనేది ప్రతి నెల అయితే కనుక 1వ తేదీన అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా మనకు గ్రామ వార్డు సిబ్బంది ద్వారా అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. అంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే అందిస్తారు. అలాగే మనకి మే నెలలో చూసుకున్నట్లయితే కనుక మే 1వ తేదీన మనకు మేడే కారణంగా సో గవర్నమెంట్ హాలిడే అనేది అయితే ఉంటుంది. అందువల్ల మనకు ఒకరోజు ముందుగానే పెన్షన్లను అందజేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు ఏప్రిల్ 30వ తేదీనే ఆ యొక్క లబ్ధిదారులకు పెన్షన్ అందజేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో మనకేంటంటే మే 1వ తేదీన మేడే కార్మికుల దినోత్సవం కారణంగా మనకు గవర్నమెంట్ హాలిడే ఉంటుంది కాబట్టి సో మొత్తం అందరికీ సెలవు అయితే ఉంటుందన్నమాట. అందులో భాగంగానే ఒక రోజు ముందుగానే అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనకు ఏప్రిల్ 30వ తేదీన అయితే కనుక ఈ పెన్షన్స్ అనేది అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సింది. ఇక రెండోది చూసుకుంటే ఏపీలో కొత్త పెన్షన్స్ పైన కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపిందనమాట. సో కూటమి ప్రభుత్వానికి జూన్ 12వ తేదీతో 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు సమాచారము. అంటే మనకు జూన్ నెల కల్లా 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుందన్నమాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అందువల్ల ఏంటంటే కనుక కొత్త పెన్షన్లు ఆ యొక్క అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. సో 10 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని, అలాగే వితంతు పెన్షన్ కోసం అయితే కనుక 1.50 లక్షల మంది అర్హులు ఉంటారని అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే స్పాంజ్ కేటగిరీలో వెంటనే భార్యకు పెన్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే పెన్షన్ అందని భర్త చనిపోతే వెంటనే వితంతు కేటగిరీలో పెన్షన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం అయితే తెలుస్తోందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక కొత్త పెన్షన్లను అయితే కనుక మనకు ప్రభుత్వం అయితే కనుక విడుదలైతే చేయబోతోంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక త్వరలోనే మొదలైతే కాబోతోంది అనమాట. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.